రేవంత్ సర్కార్పై వ్యతిరేకత ఉన్న తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ మాత్రం పెరగడం లేదు. ఇప్పటికీ బీఆర్ఎస్ పాలనలో జరిగిన కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను జనం మర్చిపోలేకపోతున్నారు. కేటీఆర్, కేసీఆర్తో పాటు మిగిలిన నేతలందరినీ అహంకారులుగానే చూస్తున్నారు. టీఆర్ఎస్ గ్రాఫ్ పెరగపోవడానికి ఇదే ప్రధాన కారణం అనుకుంటున్నారా? సో కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి పెరుగుతున్న మాట నిజం. అయితే అది పెరిగినా కూడా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ను ఓడించే స్థాయిలో ఉందా? ఏ ప్రభుత్వం పైన అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి లేకుండా ప్రభుత్వాలు ఉంటాయా? ఇప్పుడు మీకు బీజేపీకి 2024లో 303 సీట్ నుంచి 240 సీట్స్ పడిపోలేదా? నిన్న కాక మొన్న తమిళనాడు, బెంగాల్, కేరళ 3 రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ఓడిపోలేదు, ఒక అస్సాంలో మినహా. సో అందువల్ల మీకు రాజకీయాల్లో సహజం ప్రభుత్వాల పట్ల అసంతృప్తి ఉంటుంది. కానీ అసంతృప్తి ఉన్నంత మాత్రానే ఓడిపోవాలని లేదు. అందువల్ల అసంతృప్తిని గెలవనై చేసుకొనగలిగే అపోజిషన్ కూడా ఉండాలి. ఇప్పుడు ఒకప్పట్లాగా రాజకీయాలు కూడా లేవు. ఇప్పుడు కాంగ్రెస్ పైన అసంతృప్తి ఉంటే బీఆర్ఎస్ పైన అసంతృప్తి ఉంటే కాంగ్రెస్ కూడా చెప్పలేము. తెలంగాణలో బీజేపీ కూడా ఉంది. ఆ తమిళనాడులో ఏది లేకపోతే విజయ రూపంలో ఇంకో ప్రత్యామ్నాయం కూడా వచ్చింది. అందువల్ల ప్రజలకు ఛాయిసెస్ కూడా పెరుగుతున్నాయి గతంలో లాగా. అయినా ఎన్నికలు వచ్చేంత వరకు ఎవరి గ్రాఫ్ పెరిగింది, ఎవరి గ్రాఫ్ తగ్గింది అని కంక్లూషన్ రాలేము. అందువల్ల ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు సహజంగా అధికారంలో ఉన్న వారికి కాస్త అనుకూలంగా ఉంటాయి. అందులో ఈ అసంతృప్తి కూడా మేనేజబుల్, అన్మేనేజబుల్ 2 రకాలుగా ఉంటాయి. అసంతృప్తి మేనేజబుల్గా ఉన్నంత కాలం పొలిటికల్ మేనేజ్మెంట్తో, పోల్ మేనేజ్మెంట్తో బయటపడవచ్చు. అసెంబ్లీ ఈ వ్యతిరేకత అన్మేనేజబుల్గా వెళ్ళిన రోజే సమస్యలు వస్తాయి.